తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ని. ఈ రోజు మనం ప్రసాద్ దగ్గరకు వచ్చేస్తాం. ఎందుకంటే శ్రీ విష్ణు గారి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లాస్ట్ వీక్ చూసుకుంటే మనం విష్ణు విన్యాసం రిలీజ్ అయ్యింది. అండ్ ఈ వీక్ మృత్యుంజయ ఒక థ్రిల్లర్ మూవీతో అయితే వచ్చేసారు. మరి ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది నా మాటలో కాకుండా డైరెక్ట్గా ఆడియన్స్ మాటలోనే వినేద్దాం. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే మన శ్రీ విష్ణు ఫస్ట్ టైం ఇలా థ్రిల్లింగ్ చాలా గ్యాప్ తర్వాత, సో చాలా బాగా చేశారు. ఇంటర్వల్ బ్లాక్ చాలా హైలైట్ ఉంటుంది. కామెడీ ట్రాక్ ఏమే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కామెడీ కాకుండా ఇలాంటివి కూడా చేయొచ్చు అంటారు. చెయ్యాలి అండ్ చాలా మంచి అటెంప్ట్ చేశారు. ఇంటర్వల్ బ్లాక్ అదిరిపోయింది. క్లైమాక్స్ హైలైట్ అన్నమాట. ఈ రెండు హైలైట్ గుర్తించే అందరూ చూడండి సినిమా. కామెడీ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎంటర్టైనింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంగేజింగ్ ఉంటుంది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ప్రతి అడుగు క్రైమ్ థ్రిల్లర్ అంటే మామూలు విషయం కాదు. చాలా సీరియస్గా ఆలోచించాలి, చాలా డెప్త్గా ఆలోచించాలి, అడుగు ఆలోచించాలి. అలా ప్రతి సీన్లో కూడా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా దాంట్లో ఇమ్మర్స్ చేసి డెప్త్కి వెళ్ళి మైక్రో లెవెల్లో చేసి ఒక స్థాయి సినిమా తీసుకొచ్చారు. సినిమా అయితే బాగుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగానే ఉంది. సినిమా బాగుందండి. క్రైమ్ బాగుంది. గుడ్ మూవీ. గుడ్ మూవీ. శ్రీ విష్ణు గారు ఇప్పుడు కామెడీ కాకుండా ఇలాంటి చేస్తే కూడా అంటే ఒక హీరో కామెడీ, ఒక హీరో విలన్, ఒక హీరో క్రైమ్ అలా చేయాలి లేదండి. హీరో ఏ సినిమా చేస్తాడు. ఆయన కామెడీ చేయగలరు, క్రైమ్ చేయగలరు, ఏదైనా చేయగలరు. ఒక క్యారెక్టర్ కామెడీ వస్తే ఒక క్యారెక్టర్ క్రైమ్ రావచ్చు. అలా ప్రాపర్ స్థాయిలో శ్రీ విష్ణు గారు ఉపయోగించుకున్నారు దాన్ని. సామాజిక వర్గంగా చూసాను నేను. బట్ దానికంటే శ్రీ విష్ణు గారిలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. నటనలో కానీ యాక్షన్లో కానీ ఏదైనా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఆయనలో. బట్ థ్యాంక్ యూ. ఓకే, చాలా బాగుంటుంది. నాకు కూడా బోరు కొట్టలేదు. ఎక్కడా లేదండి. మధ్యలో ఎక్కడో 1-2 చోట్ల అనిపించింది కానీ అది కూడా పర్వాలేదు. నెగ్లిజిబుల్. ఓకే, థ్యాంక్ యూ. చూపించడం ఒక ఆర్ట్ అది. సో హుస్సేన్ షా కిరణ్ గారు రియలీ హెస్ డన్ అ వండర్ఫుల్ వర్క్. అండ్ ప్రతి థ్రిల్లర్ సినిమాల్లో విలన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉండాలి. సో అసలు బాహుబలిలో రాణా గారు ఎట్లనో అంత పవర్ఫుల్ ఉండే. అండ్ బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ, అసలు ఇంకా మామూలుగా లేదు. ఒక చిన్న పాప ఉంటుంది, తను కూడా చాలా బాగా చేశారనమాట. అండ్ విష్ణు గారు ఎమోషన్స్ అయితే ఇంకా బికాజ్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఎమోషన్స్ చాలా బాగా పండాయని ఎక్స్ప్రెషన్స్ అదైతే తెలిసిందే. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు కామెడీ జానర్ కాకుండా ఇలాంటి కూడా ట్రై చేయొచ్చు అంటారు. 100% అండ్ 200% ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ చాలా బాగున్నాయి ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా, లైక్ సస్పెన్స్కి అంటే థ్రిల్కి. అండ్ విలన్ హీరో కలవడము ఫైట్ అనేది అన్ని సినిమాల్లో చూసేలాగా లేదన్నమాట. ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. సో ఖచ్చితంగా చూడాలనేసి నేను చెప్తాను అందరికీ. బ్యాక్ టు బ్యాక్ శ్రీ విష్ణు ఫిల్మ్స్ వస్తున్నాయి కదా. లాస్ట్ టైం ఏమో కామెడీతో వచ్చారు, ఈసారి ఏమో థ్రిల్లర్తో వచ్చారు. దిస్ ఈజ్ డిఫరెంట్ అండి. అంటే యాక్చువల్గా అయితే హీరోస్ ఎవరైతే డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తారో వాళ్ళు మనకి మంచి మూవీస్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టే. సో డెఫినెట్గా ఇది మనం ఎంకరేజ్ చేయాలి విష్ణు గారిని, ఆర్ హూఎవర్ ఈస్ ట్రైయింగ్ డిఫరెంట్ జానరస్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. 100% నచ్చుతుందండి. బికాస్ ఓన్లీ థ్రిల్లర్ సస్పెన్స్ కాకుండా ఎమోషనల్ టచ్ కూడా చాలా ఉందన్నమాట. చిన్న పాప ఉంది అండ్ ఎమోషన్స్ అయితే చాలా 100% ఇచ్చారు. దానికి కూడా నేనైతే అంటే అది చెప్తే బాగుంటుంది లేదు కానీ విలన్ ఆయనని తీసుకురావడము, ఆయన ఇంటరాక్షన్ అవ్వడం హీరోతో, దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ అనమాట. అసలు అంత ఇదిగా అంటే యూజువల్గా ఎప్పుడైనా హీరో ఎలివేట్ అవ్వాలంటే కూడా ఆయనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండాలి, విలన్ పవర్ఫుల్గా ఉండాలి. అంత అసలు చాలా ఎక్స్ట్రాడినరీ విలన్ తీసుకొచ్చారు హుస్సేన్ షా కిరణ్ గారు. గ్రేట్. కామెడీ ఫిల్మ్స్ చేస్తున్నాయి కదా, సీరియస్ ఫిల్మ్స్. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చాలా సూపర్గా ఉంది. అసలు ఎలా ఉంది ఆ సినిమా? సెకండ్ హాఫ్ అయితే టూ గుడ్. ఫస్ట్ హాఫ్ టూ గుడ్, సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఉంటుంది. సూపర్. ఓవరాల్ సినిమా అవుట్ ఆఫ్ 5కి 4 ఇవ్వచ్చు. కొత్త ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తారంటారా శ్రీ విష్ణు గారు? మోస్ట్లీ అంటే ఆయన ఇప్పుడు నెక్స్ట్ జోనర్కి షిఫ్ట్ అయ్యాడు కదా. మోస్ట్లీ ఇది కూడా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అంటే దీనికి ముందు ఒక కామెడీ సినిమా, ఇప్పుడు ఒక సినిమా, బ్యాక్ టు బ్యాక్ శ్రీ విష్ణు ఫిల్మ్స్ వస్తున్నాయి కదా. మోస్ట్లీ అంటే ఇంతకుముందు అంతా కామెడీ జోనర్స్ ట్రై చేశాడు కదా. ఇప్పుడు చాలా ఫ్రెష్ ఉంది. అంటే మొత్తం జోనర్ షిఫ్ట్ అయింది కాబట్టి కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ఉంది. అంటే అతని నుంచి మోస్ట్లీ నేను ఇంత బాగుంటుంది అనుకోలే. సినిమా ఇస్ టూ గుడ్. డైరెక్షన్ ఎస్పెషల్లీ డైరెక్షన్ అంటే సింపుల్ సీన్స్ని కూడా డైరెక్షన్స్ తోటి చాలా వర్కౌట్ చేశారు. మస్తు అనిపించింది. ఇంటర్వల్ బ్యాంగ్ సూపర్. సూపర్ అసలు విజిల్స్ లోపల అరుపులు.
హిట్ వచ్చిందంటారా యా హిట్ డెఫినెట్లీ సూపర్ హిట్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చా? అంటే థ్రిల్లరు మోస్ట్లీ, అంటే థ్రిల్లర్ అంటే కూడా అంటే ఫ్యామిలీస్ చూడని సీన్స్ ఏం లేవు, అంటే అన్నీ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అంత బాగుంది. అంటే థ్రిల్లర్ అంటే కొన్ని సినిమాలు ఉంటాయి కదా వెరీ హారబుల్గా, అలా కాకుండా ఎవరైనా చూడొచ్చు. మా పాప చూసింది కదా. ఎలా ఉంది డాడీ సినిమా? సూపర్ ఉందండి. శ్రీ విష్ణు అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నాడా? సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. డైరెక్షన్ ధను అదే మృత్యుంజయ్ మూవీ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అయితే నెక్స్ట్ లెవెల్. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ కాలభైరవ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దాకా ఇలాంటి సినిమా ఈ మధ్యన రాలేదు. ఇంతకుముందు శ్రీ విష్ణు గారిది ఇంతకుముందుకి ఒక మూవీ వచ్చింది కానీ తర్వాత విష్ణు విన్యాసం కాదు ఇంకా ముందే యాక్చువల్గా పేరు గుర్తు రావట్లేదు కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్. ఇంకా విష్ణు గారికి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ విష్ణు గారితో సినిమా చేయాలి అని అనుకుంటే కనుక అందరూ ఏదో సరదాగా ఒక లవ్ స్టోరీతో కానీ దేంతో కానీ చేస్తారు. కానీ కిరణ్ గారు డైరెక్టర్ గారు చాలా మంచి కాన్సెప్ట్ తోటి విష్ణు గారిని ఒక కొత్త రకంగా చూపించారు. దీనికి 100కి 100 మార్కులు డైరెక్టర్ చేశాడు. చాలా బాగా చేశాడు. స్క్రీన్ ప్లే అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. కిరణ్ బ్రో ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ముందు ఒక కామెడీ సినిమా వచ్చింది, ఇప్పుడేమో ఇది రెండు బ్యాక్ టు బ్యాక్ శ్రీ విష్ణు ఫిల్మ్స్. ఎలా అనిపిస్తుంది? శ్రీ విష్ణు గారిని కామెడీ సినిమా ఇప్పుడు నేను డైరెక్షన్ చేయాలనుకున్న శ్రీ విష్ణు గారి దగ్గరికి వెళ్ళి ఒక కామెడీ సినిమా చేద్దామని అడుగుతాం. కానీ కిరణ్ గారు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని ఒప్పించి అంతసేపు చేయడం అంటే విష్ణు గారు ఒప్పుకోవడం ఇంకా చాలా 100% ప్లస్ అయింది. ఎందుకంటే హీరో అనేవాళ్ళు ఒకటే జోనర్లో చేయకూడదు, డిఫరెంట్ జోనర్స్లో చేయాలి. సో క్రైమ్ థ్రిల్లర్ని ఈ టైప్లో ఈ టైంలో రిలీజ్ చేయడం, కిరణ్ గారు దీనికి డైరెక్షన్ చేయడం చాలా గొప్ప విషయం. ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలామంది తారక్ గారు వీళ్ళందరూ ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తున్నారు కదా, అంటే సినిమా మీద చాలా బజ్ కూడా క్రియేట్ చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మంచి సినిమా కదండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే లవ్ స్టోరీలు, ఫ్యాక్షన్ ఇవన్నీ చూసేసాం చాలా. తెలుగు ప్రేక్షకులు ఏంటంటే పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సినిమాలు పుష్ప ఇవన్నీ చేసాం. సో ఇలాంటి సినిమాలు వస్తే ఏంటంటే చిన్న డైరెక్టర్లు పెద్ద స్థాయికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్ మూవీ ఎలా ఉంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి వీళ్ళందరికీ? ఇప్పుడు యాక్చువల్లీ నేను మా ఫ్యామిలీతోనే వచ్చాను, చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎలిమెంట్స్, తర్వాత స్క్రీన్ ప్లే బాగా కూర్చోబెట్టారు. ఈ కొత్త రకం శ్రీ విష్ణు గారిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? డెఫినెట్లీ ఆడియన్సే. ఇప్పుడు మనం ఒక తమిళ్ స్టార్స్ వీళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళది ఒక్కొక్క జోనర్లో ఉంటుంది. ఒకటే టైప్ జోనర్లో వెళ్తే కూడా మనకి హీరోస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇలాగే చేయాలి. హీరోస్ అనేవాళ్ళు డిఫరెంట్గా చేస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.